సార్ మీ పేరు? నా పేరు లక్ష్మీనారాయణ. ఏం చేస్తారండి? మేము ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాం. ఎలా ఉందండి? కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలలు గడిచింది. ఎలా ఉంది ప్రభుత్వ పరిపాలన? ఎలా ఉంది? బాగుందండి. అంటే ఏ విధంగా నచ్చింది మీకు? ఏ విధంగా అంటే గత ప్రభుత్వం పోల్చుకుంటే ఈ ప్రభుత్వం చేసే పనులు ఇప్పుడు చేసే కొన్ని కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి కదా, అవన్నీ చూసి మాకు కొంత గవర్నమెంట్ మీద నమ్మకం అనేది ఏర్పడింది. ఏ విధంగా అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వం చూసుకుంటే వ్యత్యాసం ఏముంది అసలు? వ్యత్యాసం అంటే గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వంలో విలువలు గల రాజకీయం జరుగుతుందని మనకి కళ్ళారా కనపడుతుంది. ఇంకో విషయం ఏంటంటే ప్రతిదీ కూడా మన కళ్ళ ముందే చూపించి పరిపాలిస్తున్నారు. ఎలాగంటే మొన్న సంథింగ్ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు ఉన్నారు కదా, ఆయన అదే మన రేషన్ బియ్యము ఇతర దేశాలకి కొన్ని టన్నుల బియ్యం వెళ్ళిపోతుంది. అది మన పవన్ కళ్యాణ్ గారు బయటికి తీసుకొచ్చి ఆయన శాఖ కాకపోయినా బాధ్యత వహించి వెంటనే యాక్షన్ తీసుకున్నారు. అలాగే ప్రతిదీ కూడా నాదెళ్ల మనోహర్ గారు ఏంటి, అలాగే చంద్రబాబు నాయుడు గారు ఏంటి, ఎంత ఒక మంచి కమిట్మెంట్తో వర్క్ చేస్తున్నారు. కమిట్మెంట్ అంటే వ్యక్తిగతంగా తప్పు చేసినా శిక్షించమని బహిరంగ అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది. అండ్ చూసుకుంటే అంటే ఇప్పుడు రేషన్ దందా అయితే జరిగింది కదా, రేషన్ దందాలో కూటమికి సంబంధించిన నాయకులు కూడా ఉన్నారు, వాళ్ళని పట్టించుకోవట్లేదు, కేవలం వైసీపీ మీదే టార్గెట్ చేస్తున్నారని కొన్ని ఆరోపణలు అయితే వస్తున్నాయి. లేదు, అది టార్గెట్ అని కాదు. టార్గెట్ అని ఎందుకు అనుకోవాలి? జరిగిందే చూపిస్తున్నారు. ఇప్పుడు బియ్యం వెళ్తుంది, మన కళ్ళారా చూపించారు. అది అబద్ధమా? అది అబద్ధం, అది వేరేది అని ఎవరైనా ప్రూవ్ చేశారా? అది నిజమే కదా. అది కూటమి నాయకులు పట్టించుకోవట్లేదు, ఇందులో కూటమి నాయకులు కూడా ఉన్నారని చెప్పేసి వైసీపీ ఆరోపిస్తుంది. లేదు, కూటమి నాయకుల్లో కొంతమంది ఉన్నారంటే వాళ్ళు కూడా వైసీపీలోంచి ఇందులోకి వచ్చిన వారే ఉంటారు మ్యాక్సిమం. కానీ ఈ పార్టీ సిద్ధాంతాల పరంగా పవన్ కళ్యాణ్ గారి జనసేన పార్టీ కానీ, టీడీపీ పార్టీ కానీ, ఈ నెక్స్ట్ బీజేపీ పార్టీ కానీ, వీటికి ఉన్న సిద్ధాంతాల ప్రకారంగానే ఆ పార్టీలు నడుస్తాయండి. అవినీతి అనేది తక్కువ గత ప్రభుత్వం మీద. అంటే గత ప్రభుత్వం మీద అవినీతి ఎక్కువని నేను డైరెక్ట్గా అంటున్నానని కాదు, జరిగిందని ఇప్పుడు చూస్తున్న పరిస్థితులను బట్టి అర్థమవుతుంది. నిన్న కాక మొన్న పేరు నాని గారిది సంథింగ్ ఏదో ఇష్యూ వచ్చింది, ఆయన మళ్ళీ వెంటనే గవర్నమెంట్కి అమౌంట్ కట్టారు. ఇదంతా చూస్తుంటే ఇది జరిగింది కాబట్టే వాళ్ళు స్పందించి దానికి తగ్గ మూల్యం చెల్లిస్తున్నారు. ఈ జరుగుతున్నాయి కాబట్టి గత ప్రభుత్వంలో అవినీతి జరిగిందని నిరూపితం అవుతుంది చూస్తుండగా. దీన్ని బట్టే నాకు అనిపిస్తుంది అన్నమాట, ఈ ప్రభుత్వంలో మనకి మంచి జరుగుతుంది, నిరుద్యోగ యువతకి ఉపాధి దొరుకుతుందని, ఉద్యోగాలు అందరికీ ఎంతో కొంతమందికి ఇప్పుడున్న కాంపిటీషన్ ప్రకారం చాలామందికి ఉద్యోగ అవకాశాలు వస్తాయి. మన రాష్ట్రం ఇంకా డెవలప్ అవుతుంది, ఇంకా రోడ్లు పడతాయి. నెక్స్ట్ మొన్న ఉపాధి హామీ పథకం కూడా రేటు వ్యవసాయ కూలి రేటు కూడా పెంచడం జరిగింది. అలాగే చాలా గ్యాస్ బండ్లు ఇస్తున్నారు సంవత్సరానికి 3. అది గతంలో పవన్ కళ్యాణ్ గారు మేనిఫెస్టోలో పెట్టినప్పుడు అందరూ దాన్ని ఒక నవ్వుకోవడం అని ఒక చిలకనగా చూశారు. కానీ ఈరోజు అది కూడా అమలు చేస్తున్నారంటే దాని యొక్క ప్రాముఖ్యత ఎంతగా ఉందో ప్రజల్లో అర్థమవుతుంది. అంటే ఇప్పుడు ఐటీ మినిస్టర్ చూసుకుంటే పెట్టుబడులను తీసుకొస్తున్నారంటారు నారా లోకేష్. నెక్స్ట్ విద్యారంగం ఎలా చూసుకుంటున్నారండి నారా లోకేష్? విద్యారంగం అయితే చాలా బాగుందండి. విద్యారంగం ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్స్ అయినా ప్రైవేట్ స్కూల్స్ అయినా ఎవరికైనా ఇది వరకు అమ్మఒడి వేశారు. ఫస్ట్ అమ్మఒడి ఆపి చాలా మంచి పని చేశారు ఫస్ట్ ఎందుకంటే అన్ని విషయాల్లో ఖర్చు పెడుతున్నప్పుడు చదువు విషయంలో ఎవరు కూడా ఒక మధ్యతరగతి ఈరోజు పేదవాడు కూడా పిల్లల్ని చదివించడానికి సిద్ధంగా ఉంటున్నారు. కావాలంటే హార్డ్ వర్క్ చేసైనా చదివించుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఎవరికాళ్ళే. అటువంటి అవన్నీ అమ్మఒడి అనేది తీసుకొచ్చి దానివల్ల మన రాష్ట్రంపై భారం పడడం వల్ల చాలా తర్వాత రాష్ట్రం అప్పుల్లోకి వెళ్ళడం, మళ్ళీ ఆ అప్పు పూడ్చడం కోసం మళ్ళీ ఇంకో అప్పు తీసుకురావడం, అలా రకరకాలుగా ఎంతో కొంత రాష్ట్రానికి డ్యామేజ్ అవుతుందని నా ఉద్దేశం. అది కొంతవరకు ఆపడం వల్ల కొన్ని కార్యక్రమాలు సాఫీగా జరుగుతాయని నాకు అనిపిస్తుంది. గవర్నమెంట్ కూడా అదే విధంగా వెళ్తుందని నాకు అనిపిస్తుంది.
ఇప్పుడు జమిలీ ఎలక్షన్ రాబోతుంది అన్నట్టు కొన్ని పుకార్లు అయితే వస్తున్నాయి, వచ్చే అవకాశం కూడా ఉన్నది. ఇన్కేస్ ఎలక్షన్స్ వస్తే ఈసారి ఏ పార్టీ నగ్గుతుంది అంటారు? ఎలక్షన్ వస్తే సేమ్ మళ్ళీ కూటమి వస్తుంది, అసలు అందులో డౌట్ మాత్రం లేదు. మరి జగన్మోహన్ రెడ్డి ఈ కూటమి ప్రభుత్వం ఈ 6 నెలలు ఏం చేయలేదు, జనవరి నుండి జనాల్లోకి వస్తామని కొన్ని మాటలు అయితే చెప్తున్నారు కదా, మరి దాన్ని ఏ విధంగా చూసుకోవచ్చు అంటారు? లేదండి, జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని విషయాల్లోనే కొంచెం చేశారు, కొన్ని విషయాల్లోనే చేశారు. కనమా విషయాల్లో ఆయన ఫెయిల్ అయ్యారు. ఎలాగంటే ఎమ్మెల్యేలు అసెంబ్లీ విషయంలో మొత్తం వ్యవస్థని నిర్వీర్యం చేయడం, అలాగే నెక్స్ట్ పంచాయతీ వ్యవస్థని నిర్వీర్యం చేయడం, ఇలాగే నెక్స్ట్ వాలంటీర్లకి ప్రాముఖ్యత ఎక్కువిచ్చి కనమా అధికారులందరినీ డౌన్ చేయడం, ఇదంతా కొంతవరకు గత ప్రభుత్వానికి డ్యామేజ్ జరిగింది. దానివల్లే కొంత ఇప్పుడు ఆయనకి ఆ గ్రాఫ్ అనేది అక్కడ పడిపోవడం వల్లే ఈరోజు ఆయనకి కనీసం ప్రతిపక్ష హోదా వచ్చే స్టేజ్ కూడా కోల్పోయారని నా ఉద్దేశం. ఇప్పుడు చూసుకుంటే వైసీపీ నుండి చాలామంది నాయకులు అయితే పార్టీని వీడి బయటకు వస్తున్నారు, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మనం? ఎలా చూడమంటే గత గత ప్రభుత్వం జగన్ గారి ప్రభుత్వంలో ఎక్కువ తప్పులు జరిగినాయి. ఒకటి వ్యక్తిగత దూషణలు, నెక్స్ట్ విలువలు కోల్పోయి మాట్లాడడం, అలాగే అక్కడున్న కాంట్రిబ్యూషన్ జరుగుతున్న దాన్ని కూడా తప్పుపట్టి కొంతమంది నాయకులు వాళ్ళ స్వభావానికి లోనయ్యి వాన వరకు చేసుకోవడం తప్ప మామూలుగా ప్రజలకి ఇది చేద్దాం అది చేద్దాం అని ఒక ఆలోచన లేదు. ఒకవేళ ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళ మీదకి దాడికి కూడా దిగిన రోజులు చాలా చూసాం, చాలా విషయాలు చూసాం. జనం అయితే కొంత జగన్ గారు అని కాదు, జగన్ గారు వెంట ఉన్న ఎమ్మెల్యేల వల్ల విసిగిపోయి ఉన్నారు. ఆ విసిగిపోయి ఉండడం వల్ల అది చూసి ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్యేలు అందరూ రిజైన్ చేసి ఇప్పుడు పార్టీలు మారే దారిలోకి వెళ్తున్నారు.